ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల అధిష్టానానికి ఎన్నో సేవలు అందించారు. అలాగే ఆయన కుమారుడు అయిన సజ్జల భార్గవ్ నేతృత్వంలో చాలా మీడియా సంస్థలు కూడా అధికార పార్టీ తరఫున పనిచేశాయని చెప్పాలి. అయితే అధికార పార్టీ అయిన వైసీపీకి సజ్జల భార్గవ్ నేతృత్వంలో విశేష సేవలు అందించిన మీడియా సంస్థలను మంగళవారం మూసివేశారు. ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ విభాగం పలు వివాదాలకు కారణమైన సంగతి మనందరికీ తెలిసిందే. చివరకు ఇటీవల ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది. ఎన్నికలు ఇలా ముగిసాయో లేదో ఇక మీ అవసరం లేదంటూ 130 మందికి పైగా ఉన్న ఉద్యోగులకు బాయ్ చెప్పేశారు. తాడేపల్లి జాతీయ రహదారిపై వైసీపీ ప్రధాన కార్యాలయానికి దగ్గరలో సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయంపైనే ఈ సోషల్ మీడియా కార్యాలయం ఉంది. కార్యకలాపాలు నిలిపివేస్తానంటూ పోలింగ్ జరిగిన సోమవారమే ప్రకటించేశారు. నెల మధ్యలో ఆఫీసు మూసేసి ఇంటికి పొమ్మనడం 2-3 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లయింది. కనీసం నెలాఖరు వరకు కొనసాగించాల్సిందిగా వారు చేసిన వినతిని కూడా పట్టించుకోలేదు సరికదా. చివరకు ఎప్పటి నుంచో వాడుకున్న ల్యాప్టాప్లతో పాటు కంపెనీ ఇచ్చిన మొబైల్ ఫోన్లు కూడా తమకు అప్పగించి వెళ్లాలని సూచించడం ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. 2 ఏళ్లుగా వాడుతున్న పాత ఫోన్లు సజ్జల ఏం చేసుకుంటారో, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముకుంటారా? ఇంతకాలం రెయిన్బోలు కష్టపడి చేసిన పనికి గుర్తింపు, గౌరవమే లేదంటూ వారు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మే నెల జీతం కూడా ఇవ్వకుండా జూన్ 4వ ఫలితాలు వచ్చిన రోజు తీసుకోండని చెప్పి పంపించి వేయడం వారిని మరింత బాధించింది. వాడుకొని వదిలేసే విషయంలో వైసీపీ తీరు మారలేదని తిట్టుకుంటూ పాపం సోషల్ మీడియా సిబ్బంది ఇంటి ముఖం పట్టారు. ఇప్పుడు ఈ వార్త చాలా న్యూస్ ఛానళ్లలో చక్కర్లు కొడుతుంది. అలాగే పేపర్లలో, సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది.